అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను శ్రీకాంత్ టులిప్ స్కూల్ ప్రిన్సిపాల్. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయనిది ఏమనగా, రేపు అనగా ట్యూస్డే 26th ఆగస్ట్ రోజున మన స్కూల్ యందు సిఎల్ఏ క్రియేటివ్ లెర్నింగ్ యాక్టివిటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సిఎల్ఏలో భాగంగా మన మనము నెక్స్ట్ డే 27th రోజు వినాయక చవితి ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి ఈ సిఎల్ఏలో భాగంగా మనం పిల్లలతోటి బంకమట్టితోటి వినాయక ప్రతిమను తయారు చేయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలాంటి అభ్యంతరం లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటి వద్ద నుంచి కొంత బంకమట్టిని తీసుకొచ్చి మన క్లాస్ టీచర్స్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా వినాయకుని యొక్క ప్రతిమను తయారు చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనము సందర్భానుసారం సిఎల్ఏ నిర్వహిస్తున్నాం, అంటే క్రియేటివ్ లెర్నింగ్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం. ఈ క్రియేటివ్ లెర్నింగ్ యాక్టివిటీస్ వల్ల లాభాలు ఏంటంటే, పిల్లల్లో ఒక అంశం పట్ల ఫోకస్ చేయటం అనేది పెంపొందించుకుంటారు. అలాగే వాళ్ళ యొక్క సృజనాత్మకత రాను రాను డెవలప్ అవుతుంది. ఈ ఫోకస్ చేసే స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ రెగ్యులర్ స్టడీస్లో కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి. సో దీనివల్ల వాళ్ళు మానసికంగా ఆహ్లాదం పొందడమే కాకుండా వాళ్ళ రెగ్యులర్ సబ్జెక్ట్లో కూడా వాళ్ళ యొక్క స్కోర్ పెంచుకోవడం, వాళ్ళ యొక్క నైపుణ్యం పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలను స్వీకరించి, ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కావున అందరూ కూడా పేరెంట్స్ మీ పిల్లలతోటి కాస్తంత బంకమట్టిని ఇచ్చి పంపించగలరని, తద్వారా వాళ్ళు రేపటి ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా పాల్గొనాలని చెప్పేసి తెలియజేయడం అవుతుందండి. థ్యాంక్ యూ అండి.